ట్రంప్ ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ చేశాడు. ఏంటంటే ఏ దేశమైనా బ్రిక్స్తో అనుసంధానంగా యాంటీ అమెరికాగా ఏమన్నా డెసిషన్స్ తీసుకుంటే వాళ్ళందరికీ 10% ఎక్స్ట్రా టారిఫ్స్ వేస్తాము అని చెప్పి బెదిరించాడు. ఏ దేశమైనా కానీ అమెరికాకి అగెనిస్ట్గా, అంటే ఇప్పుడు అమెరికాకి ఫేవర్గా ఓకే, కానీ ఆ కంట్రీకి ఫేవర్గా లేదనుకో, ఏ కంట్రీ అయినా కానీ ఆ దేశానికి సంబంధించి ఆ దేశానికి ఏదైతే అడ్వాంటేజో, ఏదైతే కొద్దిగా పొదుపుగా ఉంటుందో, డబ్బులు మిగిల్చుకోవచ్చో, ఎదగడానికి ఈజీగా ఉంటుందో ఏ దేశమైనా కానీ ఆ దేశానికి తగ్గట్టు తీసుకుంటుంది. అంటే అమెరికా ఫస్ట్ అనేది అమెరికాకి ఫస్ట్ ఉంటుంది, ఏ కంట్రీకి ఆ కంట్రీ ఫస్ట్ అన్నట్టే ఉంటుంది, కంట్రీ ఫస్ట్ అన్నట్టే ఉంటుంది, ఏ దేశానికి ఆ దేశము అని చెప్పి ఇప్పుడు టారిఫ్స్ అనే ఒక ఆయుధంతో భయపెడుతున్నాడు. అమ్మో పులి కథ ఇది. ఎందుకంటే అది ఒక్కటే పట్టుకొని ఓకే దేశాలన్నీ ఓకే ఫర్ ద నెక్స్ట్ 5 years కావచ్చు, 10 years కావచ్చు, ఓకే ఇన్ఫ్లేషన్ పెరిగింది అనుకొని చెప్పి అన్ని కంట్రీస్ ఇంకా మేము ఏదో కష్టం పడతాము, 10% టారిఫ్స్ ఉంటే ఉండనివ్వు, మిగతా వాటిల్లో మేము ఆ డబ్బులు సంపాదించుకుంటాము అని చెప్పి గనక ఒక ఆలోచన కానీ ఒక ఆల్టర్నేటివ్ దొరికిందంటే ట్రంప్ అడ్డంగా దొరికిపోయినట్టే. పూర్తిగా ఎదవైపోతాడు, ఆల్రెడీ ఎదవైపోయాడు, ఇంకా పూర్తిగా ఎదవైపోతాడు. లెటసి ఈ ట్రంప్ బెదిరింపులు, టారిఫ్ బెదిరింపులు ఇంకెన్నాళ్ళు, ఇంకెన్ని సంవత్సరాలు, లేకపోతే వీడు వెళ్ళిపోయేదాకా అదే బెదిరింపు చేసుకుంటా కూర్చుంటాడో లేదో చూద్దాం, ఏం చేస్తాడో చూద్దాం. లెటసి ప్రస్తుతానికైతే 10% టారిఫ్స్ ఎక్కువ వేస్తాను అని చెప్పి బెదిరిస్తున్నాడు. ఐ థింక్ ఏ దేశం దీన్ని మాత్రము సమర్థించదో నాకు తెలిసినంత వరకు. లెటసి హౌ ఇట్ గోస్.